ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి నుంచి ఉవ్విళ్ళూరుతున్నాను. చీరాలకు రావాలి, చీరాల బ్రాంచ్ని మరి అందరితో కలుసుకోవాలి, వారందరితో సంభాషించాలి, వారితో నా సంతోషాన్ని నేను పంచుకోవాలని చెప్పి కూడా ఉవ్విళ్ళూరుతా ఉంటే కృష్ణ గారి సినిమాలో ఒకటి ఉంటుందంటే, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురైతే అనే పాట ఉంది. ఆ విధంగా ఈరోజు ఎదురైంది మీ అందరితో కలిసి అవకాశం. ముఖ్యంగా మిత్రులారా, చీరాల అంటే ఒక చరిత్ర, ఒక బ్రాండ్. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో నేను బాపట్ల బ్రాంచ్లో పనిచేసినాను. మన పక్కనే సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసే అవకాశం దొరికింది. 2 సంవత్సరాల పాటు బాపట్లలో పనిచేసినప్పుడు చీరాలకు 15-20 రోజులు ప్రతి ఒక్కసారి వచ్చేవాడిని. ఎందుకు? ఇది చిన్న బొంబాయి అంటారు, అవునా కదా? ఇది వ్యాపారానికి పుట్టినిల్లు. వ్యాపారం, అద్భుతమైన వ్యాపారం జరిగే ఒక అద్భుతమైన ప్లేస్ చీరాల. మేము గాంధీ బజారా, క్లాత్ మార్కెట్కి వచ్చి వెళ్ళేవాళ్ళం. అందులో మా మిత్రులు 2 వచ్చారు చూడండి. ఇక్కడ బాపట్ల నుంచి ఎదురుగా కూర్చోండి. నేను బాపట్ల చీరాలకు వచ్చినాయంటే వాళ్ళు చూడని వచ్చారు. సో అలాంటి అద్భుతమైన చీరాల బ్రాంచ్లో మీరు అందరూ పనిచేస్తున్న మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇప్పుడు మన ఫయాజ్ అహ్మద్ గారు మీకు చాలా విషయాలు, సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మారిన పరిస్థితుల్లో, ఈ మార్కెటింగ్ యాక్టివిటీస్లో మనం ఏ విధంగా వ్యాపారం చేయాలనేది చాలా అవకాశం కావాలి, చాలా నేర్చుకోవాలి. మనం ఇది నిరంతర ప్రయాణం. నేర్చుకోవడం అనేది నిరంతరం. మనం విద్యార్థులం. ఇందులో జీవిత బీమా సంస్థలో నేర్సెస్లో పనిచేశాను. 35 సంవత్సరాల నుంచి మరి నాయుడుపేట బ్రాంచ్లో నేను జాయిన్ కావడం జరిగింది. అక్కడి నుంచి మరి వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఒరిస్సాలో భువనేశ్వర్లో కూడా పనిచేశాను 3 సంవత్సరాలు. చాలా దగ్గరలో ఇక్కడ కడప డివిజన్లో ధర్మవరం, అదేవిధంగా మన బాపట్లలో మచిలీపట్నంలో మేనేజర్ సేల్స్గా చేయడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం పాటు మేనేజర్ సేల్స్ నెల్లూరుగా కూడా పనిచేయడం. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అద్భుతమైన ఒక సంస్థలో మనం పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా ఈ సంస్థ ఈ స్థాయికి రావడానికి కీలక పాత్ర, భూమిక మంది ఎల్ఐసి ఏజెన్సీ. ఈరోజు మనం 69 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడిగినాను. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే సుదీర్ఘమైన ప్రయాణం. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన యొక్క సంస్థని అత్యున్నత స్థాయిలో పెట్టడం జరిగింది. ఈరోజు మిత్రులారా, మరి మనం చాలా వరకు మనం ప్రోడక్ట్స్, ఈరోజు మన యొక్క చీరాల బ్రాంచ్ దరిదాపుగా మనం చేసిన పాలసీలను తీసుకుంటే, అదేవిధంగా మనం చేసిన ప్రీమియం తీసుకుంటే, మనం యావరేజ్గా ఒక పాలసీకి మనకు వచ్చే ప్రీమియం ఎంత అంటే 18,500 రూపాయలు. 18,500 అంటే 18,500 రూపాయల ప్రీమియం వస్తే మనకి అందులో కమిషన్ ఎంత వస్తుంది? 6,000 రూపాయలు రావు. 6,000 రూపాయలు రావు. అదే మనతో పోటీ పడుతున్నటువంటి 24 కంపెనీల్లో పనిచేసే ఏజెంట్ మిత్రులు ఎంత తీసుకుంటున్నారంటే, ఒక పాలసీకి 90,000 రూపాయలు తీసుకుంటున్నారు. 90,000 రూపాయలు అంటే వాళ్ళ కమిషన్, యావరేజ్ కమిషన్ ఎంతో మీరు గమనించాలి. 30,000 దాకా వాళ్ళు సంపాదించడం జరుగుతుంది. మనము ఈరోజు ఇంకా మన ఫయాజ్ గారు చెప్పినట్టు జీవన్ లాభ్ అమ్ముతున్నాం. మనం జీవన్ లాభ్ అమ్మాలా. ఎందుకు అమ్మాలంటే, సమ్మర్షుడ్ కన్నా కూడా ప్రీమియం తక్కువ కడతాం కాబట్టి మనకి చాలా సులభంగా మనం కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంది కస్టమర్ని. జీవన్ లాభ్ అమ్ముదాం. దీనికి అదనంగా మరి అద్భుతమైన పాలసీలు మనకి ఈరోజు 35 పాలసీలు ఉన్నాయి మన దగ్గర. వాటిని కూడా అమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకు అమ్మాలంటే, మన టికెట్ సైజు పెంచుకోవాలా,
మన ఆదాయాన్ని పెంచుకోవాలి. ఎందుకు మనం ఈ వృత్తిని ఎంచుకున్నాం? ఏమమ్మా ఎందుకు ఎంచుకున్నాం? డబ్బులు సంపాదించడానికి. అవునా కదా? మనకి ఎంత అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నానంటే మీకు తెలియంది కాదు. మనకి ఎంత అవకాశం ఉందంటే మన ఏజెంట్ మిత్రులు 1 కోటికి పైన నెలకి సంపాదించే ఏజెంట్ మిత్రులు ఉన్నారు. తెలుసు కదా మీకు? 1 కోటి రూపాయలు న్యూ బిజినెస్ ద్వారా 1 కోటి రూపాయలు రెన్యువల్ కమిషన్ ద్వారా సంపాదించే ఏజెంట్స్ ఈ రోజు ఉన్నారు. మనకి 16 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు భారతదేశం మొత్తం మీద. 16 లక్షల మందిలో మన డివిజన్లో దరిదాపుగా 16,000 మంది ఉన్నారు. మన దగ్గర 16,000 మంది ఏజెంట్స్ ఉన్నారు మన నెల్లూరు డివిజన్లో. ఈ నెల్లూరు డివిజన్లో కూడా మీకు 20 లక్షల పై చిలుకు సంపాదించే ఏజెంట్స్ దరిదాపుగా 1,500 మంది ఉండాలి. 20 lakhs రూపీస్. ఎల్ఐసి ఏజెంట్గా ఎంత అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక ఏజెంట్ ఉన్నాడండి, మొన్న శ్రీనగర్లో ఎలైట్ గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ అనే మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్కి వచ్చిన ఏజెంట్ మిత్రులు మన వాళ్ళు కూడా పోయినప్పుడు వాళ్ళతో సంభాషిస్తూ ఉంటే, సార్ మీరు ఎంత చేశారు సార్ ఈ సంవత్సరం అని ఒక ఆయన అడిగితే, నేను జస్ట్ 40 MDRTలు చేశాను ఈ సంవత్సరం, ఇంకొక 25 MDRTలు చేయాలనుకుంటున్నాడు ఫ్రెండ్స్. 40 MDRTలు చేశాను, ఇంకొక 25 MDRTలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇంక ఈ 3 నెలల్లో అంటున్నాడు. ఒక MDRTకి ఎంత చేయాలా? 40 lakhs ప్రీమియం లేదా కమిషన్ 11,32,600 రూపాయలు సంపాదించాలి. అట్లాంటి 11,32,600 రూపాయలు 40 తీసుకున్నాడు ఫ్రెండ్స్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ వృత్తి, అవర్ ప్రొఫెషన్. అది మన యొక్క సత్తా. ఒక ఏజెంట్ ఉన్నారు సికింద్రాబాద్ లో. ఆ ఏజెంట్ ఒక పాలసీ చేశారు, 25 కోట్లు జీవన్ ఉత్సవ ప్రాడక్ట్, 2,16 లక్షల రూపాయల ప్రీమియం తీసుకొచ్చారు. 4 MDRTలు అయినాయి, 2,16 లక్షలు. అదే ఏజెంట్ ఇంకొక 2,16 లక్షలు ప్రీమియం తీసుకొచ్చారు. మనం అసలు చూడటం లేదు ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క పేయింగ్ కెపాసిటీ చూడటం లేదు. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం, డిఫెన్స్ లో పడి మీరు జీవన్ లాభ్ చేయండి, మీరు 2 లక్షల పాలసీ చేయండి అని అడగడం జరుగుతుంది. ఈరోజు ఏ ఇంట్లో అయినా సరే కలర్ టీవీ లేకుంటుందా? ఏ ఇంట్లో అయినా సరే మనం చాలా మంది కస్టమర్స్ కలుస్తూ ఉంటాను. నేను మార్కెటింగ్ మేనేజర్ గా కూడా ఒక కస్టమర్ ఇంటికి పోతే నా హైట్ 5'3" అండి, నేను పుట్టేవాడిని అయిపోయినా. నా యొక్క ఫ్రిడ్జ్ దగ్గర నిలబడుకుంటే 6 అడుగులు ఉంది, దాన్ని నేను ఇక్కడ చూడాల్సి వచ్చింది. కస్టమర్ యొక్క కెపాసిటీ అలా ఉంది, మనం ఆలోచించడం తక్కువ ఉంది. ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో మాట్లాడుతున్నారు, ప్రీమియం ఇంత కట్టండి అని చెప్తున్నారు. ప్రీమియం ఒక నెలకి ఒక 20,000 కట్టండి, లేదా ఒక 50,000 కట్టండి, లేదా ఒక 10,000 రూపాయలు కట్టండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగినప్పుడు కస్టమర్ నేను 10,000 కట్టలేను, 5,000 కడతానంటాడు. అదే మనం ఏం చేస్తాము, అరే ఒక 2 లక్షల రూపాయల పాలసీ చేసుకో అంటాం, ప్రీమియం గురించి మాట్లాడడం. కాబట్టి ఇంకటి నుంచి మనం అడిగే విధానం, చెప్పే విధానం మారాలి. జీవన్ లాభ్ అమ్మండి, జీవన్ లాభ్ చాలా వండర్ఫుల్ ప్లాన్. మనం రూరల్లో పనిచేస్తున్నాం, కానీ అట్ ది సేమ్ టైం మనం మార్కెట్లో లేదండి. బిజినెస్ ఎక్కడుందంటే మైండ్లో ఉంది. మైండ్ని ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. మీ పేరేం పేరమ్మా? శివభారతి గారు. శివభారతియే కదా, శివపార్వతి. సో ఫ్రెండ్స్, మనం ఎట్లా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజెన్సీ తీసుకున్నాం. ఈమె దగ్గర ఆల్రెడీ దరిదాపుగా ఒక 500 మంది కస్టమర్స్ ఉన్నారనుకున్నాం. ఈ 500 మంది కస్టమర్స్ యొక్క లిస్టు మనం తీసుకుంటే
గత 15 సంవత్సరాల నుంచి పాలసీలు చేస్తుంటారు వారు. ఈ కథ 15-20 సంవత్సరాల ముందు నుంచి పాలసీ చేసినట్టు ఎంత పాలసీలు ఉంటాయండి? ఆ రోజు 50,000 సమ్మష్యుడు, 25,000 సమ్మష్యుడు, అది కూడా ఇన్సూరెన్సేనా? ఈరోజు మళ్ళీ వాళ్ళని ఒక్కసారి మనం వాళ్ళ ఫ్యామిలీ సైజు మారింది, వాళ్ళకి పిల్లలు పుట్టినారు, వాళ్ళ పిల్లల తర్వాత మనవాళ్ళు కూడా పుట్టినారు, కానీ వాళ్ళకి 50,000 ఇన్సూరెన్సే ఉంది. వాళ్ళని మనం ఒకసారి మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి మంచి పాలసీలు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీ అడిషన్ పాలసీలు కూడా అమ్మాలి మనం, అవునా కదా? గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు సొంత లాభం కొంతమా అనుకో అన్నారు. మనం ఏమనుకుంటాము, మరి జీవన లాభం అయితే నాకు 25% కమిషన్ వస్తుంది, అంతేనా? మీకు ఎంత ప్రీమియం వస్తుంది? 12,000 రూపాయలు వస్తుంది. అదే మీరు జీవన్ ఉత్సవ్ వెంకటగిరి బ్రాంచ్లో ఒక ఏజెంట్ ఒక పాలసీ అమ్మాడు, జీవన్ ఉత్సవ్. దాంట్లో 45 లక్షల ప్రీమియం వచ్చింది. 45 లక్షల ప్రీమియంతో ఎండిఆర్టీ అయ్యాడు. అంటే 45 లక్షల ప్రీమియం వస్తే ఎంత కమిషన్ వచ్చింది? దరిదాపుగా 13-14 లక్షల కమిషన్ వచ్చింది. అట్లే ఒక 10 లక్షల జీవన ఉత్సవం అమ్మితే మనకెంత ప్రీమియం వస్తుంది? దరిదాపుగా 60-70 వేలు వస్తుంది. జీవన ఉత్సవం చెప్తే ఎవరైనా వద్దంటా ఉండాలండి. నేను కూడా నా కూతురు తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే నేను కూడా ఉద్యోగం చేస్తున్నా, నాకు ఏదో ఒక 20-30 లక్షలు 50 లక్షలు మెచ్యూరిటీ బెనిఫిట్, నాకు టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అయితే రావచ్చు. నేను 21 లక్షలు 25 లక్షలు లేదా 50 లక్షలు నా కూతురికి ఇవ్వచ్చు. నా కూతురు నా అల్లుడు దాన్ని పెంచితే 1 కోటి రూపాయలు చేయొచ్చు, లేదంటే పోగొట్టుకోవచ్చు. కానీ అదే ఉత్సవ ప్రాడక్ట్ నేను ఒక 25 లక్షలకి ఇస్తే నేను ఒక 15 సంవత్సరాలు కట్టగలిగితే, ఈ 15 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే 25 లక్షల మీద ఎంత మనం ఇస్తున్నాము? సంవత్సరానికి 2,50,000 ఇస్తున్నాం. ఆమె జీవితాంతం వస్తుంది కదా, ఒక గ్యారంటీ వస్తుంది. ఈ విషయం మనము తల్లిదండ్రులకి చెప్పినప్పుడు ఒక ఏజెంట్ మనకి గుమ్మా సీను అనే అతను, ఆయనే కదా గుమ్మా సీను అనే అతను, ఇదే విధంగా నాకు పాలసీ వద్దు, నేను చెప్పేది వినండి అన్నాడు. అంతే, అద్భుతంగా చేయగలుగుతున్నాను. ఆ విధంగా దీని గురించి ప్రజెంటేషన్ ఒక పేపర్ మీద ఇవ్వగలిగి ఇచ్చేసి వస్తే వాళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్సవ ప్రోడక్ట్ అమ్మండి. నవజీవనశ్రీ ప్రోడక్ట్ ఈరోజు వచ్చింది మనకి, అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకు అద్భుతం అంటున్నానంటే 85 రూపాయల గ్యారెంటీడ్ ఎడిషన్స్. ఈరోజు మన భారతదేశం ఎకానమీలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. మరి ఇంకా 3వ స్థానానికి వచ్చేస్తాం. అంటే డెవలప్డ్ కంట్రీగా తయారైంది. డెవలప్డ్ కంట్రీస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతాం. 3%, 2% ఉంది. కొన్ని దేశాల్లో అయితే ఆయన డబ్బుల్ని బ్యాంకులో పెట్టుకుంటే ఆయనే డబ్బులు కట్టాలి. సో అలాంటి పరిస్థితి వచ్చే తరుణంలో 6%కి వచ్చింది బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఒకప్పుడు జీవనశ్రీ పాలసీ అమ్మామండి. జీవనశ్రీ పాలసీ అయితే మనం ఎంత వస్తుందని చెప్పామంటే 18,32,500 రూపాయలు వస్తుందని చెప్పాం 25 సంవత్సరాల తర్వాత. ఈరోజు ఎంత ఇచ్చాం మనం? 19,75,000 ఇచ్చాం. 20 లక్షల దాకా ఇచ్చాం. మనం ఈరోజు పోయి మన కస్టమర్ దగ్గర తలెత్తుకొని ఆత్మవిశ్వాసంతో పోయి చూడవయ్యా, 19,75,000 ఇచ్చాను, నేను 18,32,500 చెప్పాను చూడు అని చెప్పి ఈరోజు మనం అడగడం జరుగుతాం. ఈరోజు నవజీవనశ్రీ ఈరోజు వడ్డీ రేట్లు తగ్గిపోతున్న తరుణంలో మీకు 85 రూపాయల గ్యారంటీ యాక్షన్ ఇస్తాం. ఈ రోజే మీరు చెప్పొచ్చు మీకు ఎంత వస్తుంది అని. అవునా కదా? అమ్మడానికి బాగుందా లేదా ఈ ప్రోడక్ట్? అమ్మాల్సిన అవసరం ఉంది. మన ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం. ఈ విధంగా మనము మిక్స్డ్ ప్రోడక్ట్స్ A1 లాబ్ అమ్మండి, అదేవిధంగా ఉత్సవ ప్రోడక్ట్ కూడా అమ్మండి, నవజీవనశ్రీ అమ్మండి, అదేవిధంగా ఇతర 35 ప్రోడక్ట్స్ మనకి ఉన్నాయి మన దగ్గర. 0 వయసు నుంచి 100 సంవత్సరాల వరకు మనం ఇవ్వడం జరుగుతాం. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం మిళితం చేసి అమ్మాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మార్కెటింగ్ మేనేజర్స్కి
11వ తారీఖున మైసూర్లో కాన్ఫరెన్స్ జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రత్నాకర్ పట్నాయక్ గారి సమక్షంలో వారు చాలా విషయాలు ఈరోజు సంస్థ కూడా ఎలా ఆలోచిస్తుందంటే, ఈ యొక్క పోటీ ప్రపంచంలో మన యొక్క సంస్థలో కూడా అన్ని రకాల పాలసీలు, ఒకప్పుడు ఏంటి 20 సంవత్సరాల టర్మ్ అంటే తీసుకునేవాళ్ళు కాదు. ఈరోజు అందులో 20 సంవత్సరాల పాలసీ అంటే మేము తీసుకోలేమండి, ఇన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేయలేమంటున్నారు. అందుకే ఈరోజు జీవన్ ఉత్సవం 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టుగా మనం అడగడం జరుగుతాం. ఈరోజు జన్ జీ అంటారు. ఈరోజు యంగ్ పీపుల్ అంతా కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే టర్మ్ అష్యూరెన్స్ పాలసీస్, అదేవిధంగా షార్ట్ టర్మ్ పాలసీస్ గురించి ఈరోజు అడగడం జరుగుతాం. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్థ కూడా అలాంటి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతాం. ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా చెప్పారండి మనందరికీ. జీవన సాథీ పాలసీ మళ్ళీ రాబోతాం కొత్తగా. జీవన సాథీ పాలసీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. త్వరలో జీవన సాథీ పాలసీ అద్భుతంగా అమ్మాము ఆ రోజుల్లో. ఆ పాలసీ కూడా రాబోతోంది. అదేవిధంగా మనీ బ్యాక్ పాలసీ కూడా ప్రతి 2 సంవత్సరాలకి మనీ బ్యాక్ ఇచ్చేటట్టుగా కూడా రావడం. ఫ్లెక్సిబిలిటీ అండి, 2 సంవత్సరాలకి తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఆయన ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు. ఉత్సవాలు ఎట్లా ఉంది, ఫ్లెక్సీ బెనిఫిట్ ఉంది, లేదా సర్వైవల్ బెనిఫిట్ అప్పటికప్పుడు తీసుకునే దానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా మన సంస్థ కూడా ప్రోడక్ట్స్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఏంటంటే ప్రీమియం చెప్పడం మొదలు పెట్టాలా, ప్రీమియం ఎంత కట్టండి అని చెప్పాలా. అంతెందుకండి, మనం ఈ గుడ్ నేమ్ సార్ రవికుమార్ గారు, మనం మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు అరటి పండ్లు అమ్ముతూ ఉంటారు చాలా మంది బుట్టలో పెట్టుకొని. మనం ఏం చేస్తాం, అరటి పండ్లు డజన్ ఎంత, డజన్లు కేజీల లెక్కన అమ్ముతున్నారు. కొన్ని దగ్గర కేజీలు అమ్ముతున్నారు, కొన్ని దగ్గర డజన్లు అమ్ముతున్నారు. సరే, మీరు వాళ్ళు డజనో కేజీయో ఒక 70 రూపాయలు అంటారు. మీరు ఇమ్మీడియట్గా నేను 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటానని చెప్తారా? చెప్పం, అవునా కదా సార్? మనం బేరం ఆడతాం. 40 రూపాయలకి ఏమైతే 40కి ఏడాడుతా ఉంది శివపార్వతి గారు. మీరైతే కొంచెం న్యాయంగా ఒరే అంత అడిగితే బాగుంటుందని మొహమాటం కోసం 50 రూపాయలకి అడుగుతాం. అడిగినప్పుడు అట్లా కాదండి, 40 రూపాయలకి రాదు, మేడం అడిగినట్టు 40కి రాదు, 50 రూపాయలకి ఇస్తామంటారు. అప్పుడు ఈమె 20 రూపాయల కోసం కాదు, అక్కడ ఏంటంటే మానవ సహజం ఏంటంటే వాళ్ళు చెప్పిన రేటుకి నేను కొనాలనా అనేది ప్రిస్టేజ్ ఉంటుంది. బార్గెన్ చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్, అవునే కదా? ఇండియన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. 50 రూపాయలకి ఇస్తానే ఈమెమంటుందంటే సాధించడానికి కిక్, నాకు కిక్ వస్తుంది, నేను బేరం ఆడి 50 రూపాయలు తీసుకున్నాను. కానీ అవతల అరటి పండ్లు అమ్మినాక కూడా నేను బేరం అమ్మినానని ఆమెకు కూడా కిక్ వస్తుంది. ఆ విధంగానే కస్టమర్కి మనం ప్రీమియం చెప్పేటప్పుడు చెప్పడమే 2500 కట్టు నెలకి, లేదా 3000 కట్టు అంటే ఏమంటాడు, 1000 రూపాయలు కడతాను అంటాడు. మనం చెప్పేది ఏంటంటే నీ మనసులో 2500 ఉంటే దాని ఒక పక్కన ఇంకో 0 చెప్పాలి నెలకి. అంటే ఎంత చెప్పాలా? 25,000 చెప్తే అప్పుడేమంటాయంటే 25,000 కట్టలేను, 20,000 కడతానన్నాడు అనుకోండి, మనకేమన్నా నష్టమా? లేదు, 20,000 కట్టాను నేను, 15,000 కడతానన్నాను అనుకోండి, ఏమన్నా బాధ? మనం అనుకునేది 2,500 కదా, 15,000 వస్తుంది. లేదా 15,000 కూడా కట్టాను నేను 10,000 కడతానన్నాడు అనుకోండి, అప్పటికి మనం అనుకున్న దానికన్నా అదనంగానే వస్తుంది. అది కూడా లేదండి, నాలాంటి వాడు ఉంటాడు, నేను 5,000 కడతానండి అంటాడు. 5,000 కడితే అంతకన్నా ఇంక రాడు. మరి దిగజారి ఏంద్రా అని చెప్పి ఇంత బేరం ఆడలేడు. కాబట్టి కస్టమర్కి కూడా ప్రిస్టేజ్ ఉంటుందండి, బార్గెన్ చేయాలని ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ఇక్కడి నుంచి మన వే ఆఫ్ క్యాన్వాసింగ్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మనందరం చాలా మంది చేస్తున్నారు అది, కానీ ఎలా చేస్తారు? ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక
ల్యాప్టాప్ తీసుకుపోయి ప్రజెంటేషన్ ఇస్తాడు. మీరు ఏదైనా సరే ఇట్లా నేను నోట్తో పెట్టి చెప్పేదానికన్నా సార్ ఇక్కడ మీకు టేబుల్ మీద దీని మీద చేశాడు. దీనికి నేను చెప్పిన దానికి చాలా తేడా ఉంది, అవునా కదా? దీంట్లో మీకు ముద్ర మైండ్లోకి కనబడుతుంది. అదే నేను చెప్పింది అప్పటికప్పుడు మీకు అర్థమైనట్టు ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కస్టమర్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఒక పేపర్ మీద దాని గురించి ఇవ్వండి, ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి. ప్రైవేట్ వాళ్ళంతా మాయాజాలం చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు ₹1,00,000 యావరేజ్ ప్రీమియం తీసుకోగలుగుతున్నారు. మనం ఏం చేస్తున్నామంటే మన డివిజన్ యొక్క యావరేజ్ ప్రీమియం 20,000, అద్దంకి యావరేజ్ ప్రీమియం 23,500. చీరాల చిన్న బొంబాయిగా తీసుకునే చీరాల్లో 14,500. మనందరం దీన్ని ఆలోచించాలా, తద్వారా మన ప్రీమియం పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా చాలా అద్భుతమైన అవకాశాలు ఉండే సంస్థలు ఉన్నాం. మనందరం కూడా చాలా గర్వపడాలి. పేయింగ్ కెపాసిటీ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే ఈ యొక్క సంవత్సరం ఒక జనవరి 27లో మనం జీవనశ్రీ ద్వారా, ఒక్క జీవనశ్రీ ద్వారానే 2,36,000 కోట్లు పే చేస్తాం. పాలసీ ద్వారా 2,36,000 కోట్ల రూపాయలు పే చేస్తాం. అది మన ఎల్ఐసి బలం. కస్టమర్స్కి మనం అంత ఇస్తున్నాం డబ్బులు. ఈరోజు మీరు జీవనశ్రీ పాలసీలు చేసిన వాళ్ళు మనమే, మీరే చేశారు. చిన్న మొక్కను పెట్టారు, దాన్ని మహావృక్షం చేశారు. ఈరోజు 5 లక్షల పాలసీని ఆ రోజు ఇవ్వడం జరిగింది. 5 లక్షల పాలసీకి 3,75,000 నుంచి 4,35,000, 4,40,000 దాకా కట్టారు. ఈరోజు దానికి 5 రెట్లు అంటే 20 లక్షలు దాకా ఇస్తున్నాం. ఈ డబ్బులంతా వెళ్ళి బ్యాంకుల్లో పడిన తర్వాత ఆ మహావృక్షాన్ని ప్రైవేట్ ఏజెంట్స్ డబ్బులు తీసుకొని వాళ్ళు పాలసీ చేసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మీరందరూ కూడా జీవనశ్రీ పాలసీస్ ఎవరైతే అమ్మారో, ఎవరిదైతే మెచ్యూరిటీ ఉందో, మీరు క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఆ యొక్క లిస్టులు తీసుకొని కస్టమర్ని అప్రోచ్ కావాలని చెప్పి కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 2 లక్షల పైచిలుకు నుంచి మెచ్యూరిటీ వచ్చిన ప్రతి పాలసీకి ప్రతి కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ ద్వారా చిన్న పాలసీయో, జీవన లాభ పాలసీనో, లేకపోతే జీవన లక్ష్యానో, లేకపోతే జీవన ఆనందో ఏదో ఒక పాలసీ తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా చాలా కాలయాపనైంది సబ్జెక్ట్. రేపు మళ్ళీ మీకు చాలా అద్భుతమైన మన ఫయాజ్ అహ్మద్ గారు, మీకు తెలుసా, చాలా నాలెడ్జబుల్, చాలా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది. ఎక్కడైనా సరే డివిజన్లో అన్ని బ్రాంచ్లు కూడా వారి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో కూడా చాలా విషయాలు ఆయన IC30 గురించి కూడా మీకు తెలుసు. ఆయన చాలా అపారమైన నాలెడ్జ్ ఉండే వ్యక్తి. రేపు 7 గంటలకి అద్భుతమైన ఒక ట్రైనింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది ప్రోడక్ట్ ట్రైనింగ్ గురించి. ఈ ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. తద్వారా మార్కెట్లో మనం ఎక్కువ మందికి భద్రత కల్పించాలి. అదేవిధంగా మన జోబీ కూడా నింపుకోవాలని చెప్పి కూడా ఎక్కువ కూడా సంపాదించుకోవడానికి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ